శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సీతారామ లక్ష్మణ ఆంజనేయులు తెప్పపై విహారం చేశారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సీతా లక్ష్మణ ఆంజనేయ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు 4 బాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. ఇక పుష్కరిణిలోని తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. ఇక తిరుమల ఆలయంలో గేటా నిర్వహించే 5 రోజుల తెప్పోత్సవాలను తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. గేటా ఫాల్గుణ చైత్ర మాసాల్లో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి తెప్పోత్సవాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. పుష్కరిణిలో మీరందరూ చూశారు. కనుల విందుగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ, విజిలెన్స్ వింగ్ కానీ, అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఇక ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్విబిసి ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు